హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఘాటి ట్రైలర్ అయితే వచ్చేసింది మన అనుష్క గారిది. చాలా లేట్ అయింది. మన అనుష్క గారి ఫిల్మ్స్ అయితే లాస్ట్ ఫిల్మ్ వచ్చేసి మిస్ శెట్టి మిస్టర్ పోలి శెట్టి అనుకుంటా. ఇంకంతే చాలా రోజుల తర్వాత మళ్ళీ అదే చాలా సంవత్సరాల తర్వాత వస్తుంది. మళ్ళీ 2 years అనుకుంటా. ముందు చూసేద్దాం. లెట్స్ వాచ్ ది ట్రైలర్. లెట్స్ వాచ్. అలాగే క్రిష్ చాగర్లముడి గారు డైరెక్టర్. వెయిటింగ్, ఎందుకంటే వేదం మరి ఇంతకుముందు మంచి ఫిల్మ్స్ అయితే తీశారు. అలాగే కృష్ణ మంద జగద్గురు, నాకు ఈయన డైరెక్షన్ బాగా నచ్చింది. కానీ కొంచెం ఆయన కూడా స్లో అయ్యారు. సో చూద్దాం, లెట్స్ వాచ్, తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఘాట్లలో ఘాటీలుంటారు సార్. బ్రిటిష్ కాలం ఈ ఘాట్లలో ఘాటీలుంటారు సార్. బ్రిటిష్ కాలంలో కొండలు బద్దలు కొట్టి రక్తంతో రోడ్లేసినోళ్ళు ఇప్పుడు గంజాయి మోసే కంచరగాడిదలో వీళ్ళు కదిలే కొండలు సార్. ఇప్పుడు గంజాయి మోసే కంచరగాడిదలో వీళ్ళు కదిలే కొండలు సార్. కంచరగాడిదలో వీళ్ళు కదిలే కొండలు సార్. మీరు కూడా త్వరగా పెళ్లి చేసుకోండిరా. ఎవ్వరి పెళ్లి మీరు కూడా త్వరగా పెళ్లి చేసుకోండిరా. ఎవ్వరి పెళ్ళైనా మీ పెళ్లిలాగే ఫీల్ అవుతుంది. పెళ్ళెప్పుడు డార్లింగ్? ఎయిటింగ్ ఇక్కడ. స్లోగా వెళ్ళిపోతుంది. ఈ తూర్పు కనుమల్లో ఒక కొండని నీడ ఇంకో కొండ మీద పడుతుంది. ఆ నీడలో శీలావతి పెరుగుతుంది. బ్లాక్ గోల్డ్ మైన్. యాక్టర్ ఎవరబ్బా? ఆ నీడలో శీలావతి పెరుగుతుంది. బ్లాక్ గోల్డ్ మైన్. మీ ఘాటీలకి పెంచడం దాటించడం తెలిస్తే చాలు. బిజినెస్ మీ బతుకులకి సెట్ కాదు. ఘాటీలంటే గతి లేనోళ్ళం కాదు. గసాగసి వస్తే గొంతు ముడి కొరికేసి గోరి కట్టేటోళ్ళం. ఇది హై THC గంజా. లిక్విడ్ ఫామ్ లో ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు అండ్ ఇంకా ఈజీగా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. గంజాయి మొయ్యకుండా ఎలా బతుకుతాం? 10 మంది బతుకుల్ని నాశనం చేసే బతుక. ఘాట్లు ఘాటీలవి, వచ్చే తరాలవి. వాళ్ళవి వాళ్ళకిస్తాం. అడ్డొచ్చే వాళ్ళ నెత్రుతో కడిగిస్తాం. ఏంటప్ప అనుకున్నా. ఆయన నాకు అన్నిటికంటే ఈ షాట్ బాగా నచ్చింది. అనుష్క గారు కొడవలు ఇట్లా పట్టుకుని వెళ్తారు కదా, బ్యాక్ షాట్, ఇది బాగుంది. ఓరి నాయన, సీతమ్మోరు లంకా దహనం చేస్తే ఎట్టుంటదో చూతురు గాని. September 6th ఏంటి అసలుకి? ట్రైలర్ కట్ కొంచెం సరిగ్గా లేదప్ప, నాకైతే ఏమనిపించలేదు. ఒక్కసారిగా చూడండి, క్లోజ్ అయిపోయినట్టు కూడా అర్థం కాల, అయిపోయింది. సరే, ముందైతే మాట్లాడుకోవాల్సింది అనుష్క గారి మేక్ ఓవర్ అయితే. త్రూ అవుట్ ది ట్రైలర్ అయితే మరి కరెక్ట్గానే ఉంది. అంటే కరెక్ట్గా ఇన్ ద సెన్స్ కొంచెం బల్క్ అయినట్టున్నారు. ప్రీవియస్ ఫిలిమ్స్ లాగా అయితే అసలు లేరు, చాలా తేడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఎంత ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే చాలా డిఫరెంట్ గా ఉన్నారు ఈ ఫిలిం లో అయితే. సో అదైతే బాగానే ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి
నాకు ప్లాట్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఎందుకంటే ఆ ఘాటీలు అనే వాళ్ళు వీళ్ళందరూ ఏదో అదేంటి షికావతి దాని ఏదో అంటారు కదా, గంజాయి. గంజాయి వీటినంతా ఏదో ఏదో జరుగుతుంది, మొత్తానికి ఏదో స్మగ్లింగ్ అయితే జరుగుతుంది. దాని చుట్టూ తిరుగుతూ కొంచెం కొత్తగానే ఉంది. అలాగే నాకు ఈ దాని అంటారు ఈ ప్లేసెస్ బాగా నచ్చినాయి, బాగానే ఉంది. మరి నాకైతే బాగా నచ్చింది. అలాగే విక్రమ్ ప్రేమ్ గారు ఉన్నారు కదా, ఆయన యాక్టింగ్ కూడా బాగానే ఉంది. ఇంకంతే. అలాగే ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా ఈ యాక్టర్ ఉంటారని. యాక్టర్ పేరబ్బా ఈ యాక్టర్ ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ యాక్టర్ అంటే ఒక రకంగా మంచి స్టోరీ అయితే ఉంటది. ఎందుకంటే ఈ ఫిల్మ్స్ నాకు బాగా నచ్చింది, ఎంతో కొంత మరీ డిసప్పాయింటెడ్ గా అయితే ఉండవు. ఇదైతే బాగానే ఉంది. ఇంక నెక్స్ట్ వచ్చేసరికి మన క్రిష్ జాగర్లమూడి గారి గురించి మాట్లాడుకోవాల్సింది. అసలుగా HHVM హరిహర వీరమల్లు ఆయన డైరెక్ట్ చేయాల్సింది లెక్క అయితే. మరి మధ్యలో వచ్చేసి ఈ ఫిల్మ్ చేస్తున్నారు. మరి ఈ ఫిల్మ్ ఆయన మార్క్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రీవియస్ ఫిల్మ్స్ ఆయన వేదం కానీ, కృష్ణ మధ్య జగద్గురు కానీ, ఇంకా ఆయన ఫిల్మ్స్ అల్లరి నరేష్ గారితో ఒక ఫిల్మ్ ఉంటుంది అబ్బా, ఘాటం ఉంటది, గమ్యం అనుకుంటా. సూపర్ ఫిల్మ్స్ అసలుకి. నాకు ఆల్ టైమ్ ఫిల్మ్స్ అన్ని ఫేవరెట్ అయినవి. సో ఆయన బాగానే ఉంది. మరి ఆయన అయితే కనిపిస్తుంది. సో ఆయన కమ్బ్యాక్ రావాలి. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ చూస్తే ఇంతకు ముందు బాలకృష్ణ గారితో అదే ఫిల్మ్ 100th ఫిల్మ్ బాలకృష్ణ గారితో ఒకటి తీసారబ్బా, గౌతమిపుత్ర శాతకర్ణి అనుకుంటా. గౌతమిపుత్ర శాతకర్ణి ఆ ఫిల్మ్ అయితే కొంచెం అక్కడ నుంచి చాలా స్లో అయ్యారు. ఈయనకి అంత పేరు తెచ్చిన ఫిల్మ్ కానీ ఆయన మార్క్ తగ్గట్టు అయితే లేదు. సో లెట్స్ వెయిట్. ఎందుకంటే అనుష్క గారు ఉన్నారు, క్యాస్ట్ బాగుంది, ఆయన కూడా మంచిగా చేస్తారు. చూద్దాం. ప్లాట్ కూడా ఇంట్రెస్టింగ్ అని అనిపిస్తుంది. అలాగే యూవీ క్రియేషన్స్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే జస్ట్ ఏదో వెళ్ళిపోయింది అబ్బా, స్లోగా వెళ్ళిపోయింది ట్రైలర్. నాకు దానికి తగ్గట్టుగా వెళ్ళిపోయింది అనిపించింది. సో ఇంప్రెసివ్ అంతే, జస్ట్ ఇంప్రెస్ చేసింది అంతే. సో నాకైతే ఎలా అనిపిస్తుంది, మరి మీకు అనిపిస్తుంది కమెంట్ చేయడం. మళ్ళీ నెక్స్ట్ బాయ్ బాయ్.